ఏ ఒక్కరన్నా అప్పు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే ఎవరన్నా చేయలేపండి చూద్దాం. నరసింహమూర్తి అన్న నీకు కూడా అప్పు ఉందా? ఉందంట ఆయనకు కూడా పాపం. అంతో ఇంతో అన్న బాగున్నాడేమో అనుకుని ఆయనకు కూడా అప్పు ఉందంట. అప్పున్నా, అప్పు చేసి పప్పు కూడా తిన్నా, లోపల బనీన్కు పొక్కలున్నా, మీది నుంచి మాత్రం పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటాం లేదా? పైకి వెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకొని ఊపర్ షేర్వాని అందరు పరేషాని అన్నా కూడా బిల్డప్ మాత్రం తగ్గొద్దు. ఎందుకంటే అప్పున్నా మళ్ళీ అప్పు పుట్టాలి కదా. పుట్టాలంటే ఏం చేయాలి? కొద్దిగా పైకి అంగి మాత్రం మంచిగా వేసుకోవాలా లేదా? లేదా ఎవడిస్తాడు అప్పు మనకి? మళ్ళీ ఎవడన్నా అట్లా ఆలోచిస్తాడా లేదా? మన ముఖ్యమంత్రి ఎట్టున్నాడు? ఇప్పుడు కుటుంబ పెద్ద ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి కుటుంబ పెద్ద. ఆయన ఎట్లున్నాడు? తెల్లారు లేస్తే నా రాష్ట్రం సంకనాకపోయింది, నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం అప్పుల పాలైపోయింది, మా రాష్ట్రం క్యాన్సర్ రోగి, మా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంటు. ఇదే ముఖ్యమంత్రి మాట్లాడే మాట. నేను ఢిల్లీ పోతే ఎవడు అపాయింట్మెంట్ ఇట్లేదు, చెప్పులు దొంగతనం చెప్తానే భయపడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసినామా? రోషయ్య గారు ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పేటోడు ఎక్కడున్నాయా పైసలు అనేటోడు, అంతేగాని ఈయన అనేటోడు కాదు. ఆయన ఎక్కడున్నాయా పైసలు, ఏడున్నాయి అనేవాడు. ఇంకా ఘోరం ఏంటంటే వీళ్ళే కదా బిల్డప్ ఇచ్చింది. 100 రోజులు 6 గ్యారంటీ, అటు సూర్యుడు ఇటు పొడిసిన 6 అయినా మేము ఇది చేస్తాం అది చేస్తాం డైలాగులు కొట్టింది ఇల్లు కదా. ఆయన పట్టుకొని ఏమయ్య రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజుల్లో చేస్తా అన్నావు కదా, 600 రోజులు అయింది, ఎక్కడ పోయినాయి నీ గ్యారంటీలు అంటే ఏం చేస్తారా? ఆయన కోసుకొని తింటారా? ఎవడు కోసుకొని తింటాడు? నేను ఏమైనా సేపువా, జామకాయవా, లేదా మామిడి పండువా? ఎందుకు కోసుకొని తింటారు? నేను నాకు అర్థం కాదు. అంటే ఇలాంటి తిక్కలోడు నా జీవితంలో నేనైతే చూడలేదు. ప్రజలు కూడా అందుకే మీరు చూస్తే ఇంత తొందరగా ఒక ముఖ్యమంత్రి మీద, ఒక ప్రభుత్వం మీద కోపం వచ్చింది, రివర్స్ అయింది. బహుశా చరిత్రలో భారతదేశంలో ఎక్కడ జరగలేదు. మీరు చూడండి, నేనేదో ఆషామాషిగా చెప్పట్లేదు. ఒక సామాన్యుడి ముందు యూరియా బస్తా కోసం లైన్లో నిల్చున్న సామాన్యుడి ముందు గొట్టం పెడితే ఎట్లా ఆక్రోషిస్తున్నారు, ఎట్లా తిడుతున్నారు. ముఖ్యమంత్రి అనే భయం లేదు, ప్రభుత్వం అనే భయం లేదు. మరి అసలు ఫోన్ వచ్చింది ఇప్పుడు కృష్ణారెడ్డికి, ఆడవాడు ఫోన్ చేశాడని నేను టెన్షన్ పడుతున్నాడు పోలీసుడు. వాళ్ళు సామాన్యుడు అసలు భయం కూడా పడట్లేదు. ముఖ్యమంత్రి అయితే ఎవడైతేనని చెప్పి ఎంట్రికతో సమానం అన్నట్టుగా చూస్తున్నారు వాస్తవం చెప్పాలంటే. అసలు నాకు తెలుగు భాషలో ఎన్ని తిట్లుంటాయని కూడా తెలియదు. ఎన్ని తిట్లు స్వామి. ఇంకోడైతే ఇంకోటి మామూలు మనిషి అయితే ఓ బకెట్లో నీళ్లు తోడుకొని దుంకి చచ్చిపోదు నువ్వు అన్ని తిట్లు. ఏదో రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది, ఆయనకి అట్లాంటి ఏం లేవు, ఆయనకి అలవాటు అయిపోయింది పాపం. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే మనకి ఎక్కువ టైం ఏం లేదు మళ్ళీ తిరిగి రావడానికి. ప్రజలు ఇవాళ స్పష్టంగా మళ్ళీ కోరుకుంటున్నారు మార్పు. ఏం మార్పు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాలి, తెలంగాణ మళ్ళీ అభివృద్ధి సంక్షేమ బాటలో మళ్ళీ నడవాలి అని కోరుకుంటున్నారు. సరే, మధ్యలో మీ ఎమ్మెల్యే ఆటలో అరటిపోయాడు, ఆయనదే ఉందిలే పాపం. కానీ ఇక మా కాంతారావు అనేమో ఆయన పోయాడు పోలేదు, ఇంకా బతికే ఉన్నాడు. మా కాంతన్న అంటున్నాడు, మళ్ళీ ఇంకొకరు అంటున్నారు పోయలేదు స్వామి, ఆయన ఉన్నాడు, ఆయన డాక్టరు, ఆయన 4 గోళీలు వేసుకొని బతికే ఉంటాడు, ఆయన ఎడబోతాడు. కానీ పార్టీలోంచి పోయాడు, ఏం పర్లేదు, పోయాడు. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందంటే 10 మంది మన వాళ్ళు ఎమ్మెల్యేలు పోయారు. మరి టీవీ వాళ్ళు పోయి అడుగుతున్నారు ఏ పార్టీలో ఉన్నావా అని. మొన్న ఆయన కడియం శ్రీధర్ చెప్తున్నాడు అడ్డదిడ్డంగా, ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా. నాకు అనిపించింది, ఇప్పుడు మీ కొడుకు మీ పిల్లోడు ఉంటాడు, మీరు సాయంత్రం ఎక్కడో బయటికి పోతున్నా అమ్మ అంటాడు, నాన్న అంటాడు, పోతాడు. 10:30కి ఇంకా ఇంటికి రాలేదు. మీరు ఫోన్ చేశారు, అరే ఎక్కడున్నారా అని అడిగారు. నేను ఎక్కడుండాలో అక్కడే ఉండా అన్నాడు అనుకో. దవడ మీగలు ఒకటి పీకాలనిపించదు. ఇలా అతి తెలివి ఎక్స్ట్రా యాక్టింగ్లు. పోయారు, చెప్పిసావచ్చు కదా, అంత భయం ఎందుకు? చెప్పు దమ్ముంటే నేను పోయాను కాంగ్రెస్లోకి, ఎదుర్కొంటా ఉప ఎన్నికని మొగాడు అయితే రా, చూసుకుందాం భద్రాచలంలో. ఇంత భయం ఎందుకు రాజకీయంలో? ఇంత భయం ఎందుకు? నిజంగానే మీరు పొడిస్తే 22 నెలల్లో అంత పోటుగాళ్ళు అయితే రా. రేవంత్ రెడ్డి అంత పోటుగాడు కదా, మరి ఎన్నికలకి ఎందుకు భయపడుతున్నావు? సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే భయం, జెడ్పీటీసీ పెట్టాలంటే భయం, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలంటే భయం. కానీ బయటికి మాత్రం మేకపోతే గాంభీర్యం. ఏమని మనం చాలా అద్భుతంగా చెప్తున్నాం, ఇందిరమ్మ రాజ్యం. మరి అంతుంటే రా, ఎవడొద్దన్నాడు నిన్ను? 10 మందిని రాజీనామా పెట్టించు, లేదా స్పీకర్తో డిస్క్వాలిఫికేషన్ చేయించు, డ్రామాలు బంద్ చేయి. ఇప్పుడు మాట అంటే వాళ్ళు ఒక్కొక్కడు మాట్లాడతారనమాట, మీ పార్టీలో మీరు చేర్చుకోలేదా? అవును చేర్చుకున్నాము. చేర్చుకున్నప్పుడు ఏమన్నారు మా వాళ్ళు, చేరిన వాళ్ళంతా? ఎస్ మేము చేరాము బీఆర్ఎస్లో అని చెప్పి నిటారుగా నించున్నారు, ఏ పరీక్షకైనా సిద్ధపడ్డారు ఆనాడు మనం చేసినప్పుడు. మీలాగా నంగనాచి కబుర్లు చెప్పట్లేదు కదా, మీలాగా ఎస్
చేరాము మేము బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పారు. స్పీకర్ గారు బులెటిన్ ఇచ్చారు. ఏ పర్యవసనానికైనా రెడీ అయ్యారు. మీరేంది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారంటే నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి ప్రపంచంలో. ఒకటి పురుషలింగం, రెండోది స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగం ఎవడికి తెలియదు. నాకు అర్థమే కావట్లేదు. అయితే స్త్రీ లేకపోతే పురుషుడు ఈయనెవరా బాబు? నాకు అర్థం కాదు. వీళ్ళంతా 10 మంది ఏమనాలి వీళ్ళని? ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకోలేని దురవస్థలో. ఇంకా దరిద్రం చెప్తాం మీకు. ఎమ్మెల్యేలే కాదు, ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకునే పరిస్థితి. సీఎం కూడా తెలియదు ఏ పార్టీలో ఉన్నాడు ఆయన. ఆయన కాంగ్రెస్ బీజేపీ ఎవరికి అర్థం కావట్లేదు. మీరు చూడండి ఆయన వ్యవహారం చూడండి. మొత్తం రాహుల్ గాంధీ అనేట ఆయన ఏమో ఢిల్లీలో కూర్చొని తెల్లారులేస్తే సిబిఐని తిడతాడు. సిబిఐ అంటే మొత్తం బీజేపీ చేతిలో అస్త్రం, ఈడీ, సిబిఐ, ఐటీ అంతా బక్వాస్, మొత్తం బీజేపీ ఏజెంట్లు వీళ్ళంతా అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో అదే సిబిఐ ముద్దంటే ఈయనకి. కేసీఆర్ గారి మీద అర్జెంట్గా సిబిఐ పెట్టండి అంటాడు. మరి మీ నాయకుడు సిబిఐ మంచిది కాదంటాడు, నువ్వేమో సిబిఐ ముద్దంటావు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు స్వామి అంటే కోపం వస్తుంది ఆయనకి. ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు. పొంగులేట ఆయన పేరు బాంబులేట. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని. ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా. ఆయన గెలుస్తాడో పాలర్లో నేను కూడా చూస్తాను. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టులో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్దోడిని ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు. మన తలరాత రాసేది, మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే, అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ప్రతి ఒక్కడు కాంగ్రెస్లో. టైం వస్తుంది ప్రతిదానికి. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. సరిగ్గా ఇదే సెప్టెంబర్ మాసంలో పోయిన సంవత్సరం 2024 సెప్టెంబర్ 27 అనుకుంటా, ఆ రోజు పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అయింది. సరిగ్గా సంవత్సరం అయింది. ఆ రోజు టీవీల్లో బ్రేకింగ్లు. పొంగులేటి గారి ఇంట్లోకి నోట్ల కట్టలు పెట్టి నోట్లని లెక్క పెట్టే మెషిన్లు పోతున్నాయని చెప్పి వరుసగా 2 మెషిన్లు పోయినాయి, 3 మెషిన్లు పోయినాయని టీవీలో ఉదరగొట్టే బ్రేకింగ్లు కూడా వచ్చినాయి. కావాలంటే మీకు పంపిస్తా చూసుకోండి. చూశారు కదా. కానీ ఇప్పుడు ఎన్ని పైసలు దొరికినాయి ఎవడు చెప్పట్లేదు. అదో బ్రహ్మరహస్యం. ఈడీ వాడు బయటికి రాడు, చెప్పడు. పొంగులేటి నోరు మెదపడు. ఏం జరిగిందంటారు మరి? ఎవడితో కుమ్మక్కయ్యాడు? మళ్ళీ పొంగులేటి గారు బీజేపీతో కుమ్మక్కయ్యాడా, లేదా రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కులో ఈయన భాగస్వామి అయ్యాడా? ఎవడితో ఉన్నాడండి ఈ రాష్ట్రంలో? బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు వాగుతారు. మనము బీజేపీ ఒకటని వాగుతాడు ఒకడు, కాంగ్రెస్ వాడు. ఎవడితో ఉన్నాడు? సిబిఐ సంకనాకుతుంది మీరు. పొంగులేటి గారి మీద ఈడీ రైడ్ అయితే కాలు పట్టుకున్నారా? మరి బీజేపీలో కలుస్తామని మాట ఇచ్చారా? ఇప్పటికీ కేసు పెట్టకుండా కాళ్ళు పట్టుకొని ఆపాడుకుంటుంది మీరు. మాకేం కర్మ నాకు అర్థం కాదు. పెట్టుకో, ఏం కేసు పెట్టుకుంటావో చూసుకుంటామని చెప్పి ఈరోజు ఎదుర్కొంటున్నది మనం. 2 ఏళ్లలో ఎన్ని కేసులు పెట్టారు మా మీద? ఏం చేస్తారు పెట్టి? బతికేది ఒకసారి, సచ్చేది ఒకసారి. ఎన్ని రోజులు భయపడతాం? నాకు అర్థం కాదు. రాజకీయం అంటే బతికిన నాళ్ళు. రాజకీయం అంటే ప్రజాసేవ చేయాలి, బతికిన నాళ్ళు ధీరోదత్తంగా బతకాలి. ఇదేం రాజకీయం? కుమ్మక్కు రాజకీయం దరిద్రంగా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి. మన ఈ మధ్యన మైనారిటీలకు సంబంధించి ఒక బిల్లు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. వక్ఫ్ అమెండ్మెంట్ అని, వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ ఒక బిల్లు తెచ్చింది. దాన్ని మనం వ్యతిరేకంగా ఓటు కూడా వేసాం. 4 ఓట్లు ఉంటే రాజ్యసభలో 4 కూడా వ్యతిరేకంగా ఓటేశారు. ఆ చట్టం వచ్చింది. అయినా కూడా ఎందుకంటే బీజేపీకి మందుబలం ఉంది, చట్టం వాళ్ళు పాస్ చేసుకున్నారు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం పాస్ చేసిన వక్ఫ్ అమెండ్మెంట్ యాక్టు 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రం కూడా ముందుగా దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటో తెలుసా? తెలంగాణ. ఏ బీజేపీ ముఖ్యమంత్రికి లేని తొందర రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందండి? కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. నువ్వు ఎవరితో పనిచేస్తున్నావు? అసలు ఎవరి కోసం పనిచేస్తున్నావు? రాహుల్ గాంధీ కోసమా, మోడీ గారి కోసమా? ఈ మాట అడిగితే వాళ్ళకి కోపం ఎక్కువ. మీరు గమనించండి జాగ్రత్తగా. రేవంత్ రెడ్డి గారి బావమరిదికేమో కేంద్ర ప్రభుత్వ పథకంలో కాంట్రాక్ట్లు ఇస్తారు. 1137 కోట్ల కాంట్రాక్ట్. సుజన్ రెడ్డి అని వాళ్ళ బావమరిది. ఆయనకి అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి బావమరిదికి కేంద్ర ప్రభుత్వ పథకంలో కాంట్రాక్ట్ వస్తుంది. ఇంకో బీజేపీ ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంట్రాక్ట్ ఇస్తారు. ఎవరితో చేతులు కలుపుకున్నాడు? ఎవరిని మోసం చేస్తారు మీరు? అందుకే నేను అనేది, ఈ రాష్ట్రంలో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళిద్దరి లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ బీజేపీ లక్ష్యం ఒకటే. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతుక, నిటారైన నిఖార్సైన గొంతుక కేసీఆర్. దాన్ని ఖచ్చితంగా ఫినిష్ చేయాలన్నది వాళ్ళ టార్గెట్. ఎందుకంటే కేసీఆర్ ఇది అన్కాంప్రమైజింగ్. ఆయన ఎవరితో రాజీ పడడు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎవడికి లొంగడు. అందరికీ తెలుసు. కొరకరాని కొయ్య మోడీకైనా రాహుల్ గాంధీకైనా కేసీఆర్. వాళ్ళ బాధంతా ఏంటి? ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని ఫినిష్ చేయాలి. చేస్తే ఆ తర్వాత మైదానం నీది నాది మన ఇద్దరం కొట్లాడుకుందాం.
మనందరం లేవా కేసీఆర్ గారిని కాపాడుకోవడానికి, పార్టీని కాపాడుకోవడానికి? ఇలా నిజంగా చెప్తున్నా, మీరు నమ్మండి. నిన్న అచ్చంపేట వాళ్ళు వచ్చారు. అచ్చంపేటలో మన మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. అక్కడ ఒక సమావేశం పెడితే, మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతే ఒక సమావేశం అచ్చంపేటలో పెడితే 4,000 మంది సోదరులు, కార్యకర్తలు, నాయకులు, అక్కడ పెద్ద నాయకుడు ఎవరు లేరు, 4,000 మంది వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చెప్పారు, మాకు కేసీఆర్ గారు ముఖ్యం, మాకు పార్టీ ముఖ్యం, నువ్వు పోతే పో, మేము మాత్రం పార్టీతోనే ఉంటాం. ఇవాళ అదే స్ఫూర్తి మళ్ళీ భద్రాచలంలో కూడా కనబడుతూ ఉంది నాకు. మా ఎమ్మెల్యే పోయాడు, మాకేమో అయిపోయింది.